అందరికి నమస్తే. బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మెయిన్ రోల్ పోషించాడు. సరే, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా సామాజిక బాధ్యతగా ఆ విషయాన్ని తేడితెల్లమైతే చేసిండు. ఆయన మీద అటాక్ స్టార్ట్ చేసిండ్రు. ఒక న్యూస్ ఛానల్ ఆయన కొడుకు మంచివాడ, ఆయన కొడుకులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని పోస్ట్ పెట్టినారు. ఎవడన్నా తలకాయ మీద ఒక 100 గ్రామ్ గుజ్జు ఉన్నాడు ఎవడన్నా అట్లాంటి పోల్లు పెడతారా? ఒక ఛానల్ పెట్టింది. అంతకుముందు ఒకసారి కేటీఆర్ మీద ఇట్లాంటి తిక్క పోస్టులు పెడితేనే ఆ బీఆర్ఎస్ వాళ్ళు పోయి అటాక్ చేశారు. ఇక తెలుసు కదా ఏం జరిగిందో. మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ టార్గెట్గా ఇది ఒక ఛానల్ పెట్టింది అనుకోవాలన్నా, లేకపోతే బండి సంజయ్ కొడుకు వ్యవహారాన్ని సమాజానికి చెప్పినందుకు రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు అండ్ బీజేపీ వర్గమంతా రంగంలో దిగి ఇట్లాంటి మిస్లీడింగ్ పోల్లు పెడుతున్నారా? ఏం జరిగిందో తెలియదు. నేను ముందు చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కనిపిస్తుంది కదా మహా న్యూస్ తెలంగాణ. ఇప్పుడు డిలీట్ చేసారు లేదు. సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్ మొదలు పెడితే పెట్టంగానే తీసేసినారు. అంత భయంతో ఎందుకు పెట్టాలి పోల్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచి వాళ్ళ ఇట్లాంటిది ఎవడన్నా పెడితే తలకాయ మెడ మీద తలకాయ ఉన్నాడు ఇట్లాంటి పోల్ పెడతాడు ఎవడన్నా? దీనివల్ల ఏమైనా సమాజానికి ఉపయోగం ఉందా? ఏంది దీని ఉద్దేశం? అంటే బండి సంజయ్ కొడుకు జైలుకు పోయింది కాబట్టి ఇట్లాంటి పని చేస్తున్నారా? ఓ పని చేయండి. సరే, ఇప్పుడు డిలీట్ చేసాను, మీరు మాట్లాడిన అది కూడా చూపిస్తా. మహాటి వంశీ అని ఒక అతను ఉంటాడు, జర్నలిస్టే. కాకపోతే మేమందరం తెలంగాణ కోసం కొట్లాడినాం, ఆయన సమైక్యాంధ్ర కోసం కొట్లాడిండు. మరి ఇక్కడ తెలంగాణ అని పెట్టుకున్నాడు, మహా న్యూస్ తెలంగాణ అని పెట్టుకున్నాడు. దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండు. అది పొంతన లేని వివరణ. ఓ పని చేయండి, ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు మంచివాడా అని పెట్టే ధైర్యం ఉందా? మహా న్యూస్ ఎండి వంశీకి లోకేష్ మంచివాడా చెడ్డవాడా అని పెట్టే ధైర్యం ఉందా? పోల్ పెట్టే ధైర్యం ఉందా? రేవంత్ రెడ్డి మంచివాడా చెడ్డవాడా అని పెట్టే ధైర్యం ఉందా? అంతెందుకు ఈ ఛానల్ ఎండిఏ వంశీ నేను మంచివానా చెడ్డవానా అని పెట్టుకున్న ధైర్యం ఉందా ఆయనకు? ధైర్యం లేదు. మంది మీద బట్ట కాల్చి వేయాలన్నమాట. పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొడుకులు ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో సమాజానికి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ లైఫ్లోకి రాలేదు. వాళ్ళ చదువులేందో, వాళ్ళ సేవ ఏందో, వాళ్ళేందో, వాళ్ళ వ్యవహారం ఏందో వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే అందరూ బండి సంజయ్ కొడుకులాగా రోడ్డు మీదకి వచ్చి తాగి వాగి ఆడపిల్లలను చేర్చాలనా? దీనికి అర్థమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అంత చులకనెందుకు విన్నాడు ఒకసారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై తెలంగాణ డిజిటల్కి సంబంధించినటువంటి ఒక పోల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్లో పెట్టినటువంటి ఎవరైతే ఆ డిజిటల్ పర్సన్ ఉన్నాడో అతను నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ వ్యాఖ్యలు ఆ సారాంశాన్ని తీసుకొని అతను ఆ పోల్ని కండక్ట్ చేశాను అని చెప్పి ఈరోజు తెలియజేసిన వెంటనే దాన్ని ఖండించడం, దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అటువంటి పొరపాటుకు కూడా మహా న్యూస్ చింతిస్తున్నాం. ఎందుకనంటే చింతిస్తున్నాం. పెట్టడం తప్పు అని తేల్చిపోయింది కదా. చింతించే కాడికి వచ్చింది వ్యవహారం అని అంటే నువ్వు మీ ఛానల్ పనిచేసే ఎవడో అందరూ తప్పు చేసినట్టుగానే భావించాలి కదా. మహా న్యూస్ తెలంగాణ అని పెట్టి అసలు తెలంగాణ కోసం పనిచేస్తుండ్రా? వీళ్ళేమన్నా తెలంగాణ ప్రజల బాగు కోసం పనిచేస్తుండ్రా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఆ పోస్ట్ పర్సనల్ పోస్ట్ ఆయన కొడుకులు మంచి వాళ్ళ మీ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి ఆధారం ఉంటే పెట్టండి. అందరు బండి సంజయ్ కొడుకులాగా అంతా పాడై ఉంటారా? ఇప్పుడు ఈ కేసు బండి సంజయ్ కొడుకు కేసు ఇక్కడ దాకా వచ్చిందంటే దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని పొలిటికలైజ్ చేయకుండా ఎంత కావాలనో అంతే మాట్లాడి సమాజానికి ఏం చెప్పాలనో అదే చెప్పి ఈ కేసులో ఒక ప్రెషర్ బిల్డప్ చేసిండు. లేకపోతే తప్పించేవాడు, రేవంత్ రెడ్డి తప్పించేవాడు. ఈ మీడియా ఇట్లాంటి మీడియా మొత్తం పోయింది, మీకు అందరికి తెలుసు కదా ఏం చేసిండ్రు. వీళ్ళందరూ వదిలేసిండ్రు. కనీసం కేసు బుక్ అయింది, ఒక అమ్మాయి మైనర్ కేసు పెట్టిందన్న విషయం కూడా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ వీళ్ళు మీడియా అని చెప్పుకుంటారు. మాలాంటి వాళ్ళమే ఒక డిజిటల్ మీడియా నడిపే మేమే అట్లాంటి చిల్లర పోస్టులు పెట్టాము. ఏదైనా పోస్ట్ పెడితే సమాజానికి ఏమైనా పనికొచ్చేదో, రేవంత్ రెడ్డి పలానా నిర్ణయం తీసుకున్నాడు ఏమైనా మీకు పనికొస్తుంది పనికిరాదో చెప్పలేము. లేకపోతే పలానా కామెంట్ చేసిండు, పలానా భూముల ధరలు పెంచుతా అంటున్నాడు, పెంచాలనా వద్దా, అది జనాలకు సంబంధించింది. కానీ ఆయన మంచోడా కాదా, ఈయన ఏం తింటున్నాడు, ఆయన పొద్దుగాల పూట ఎప్పుడు పోతున్నాడు, ఇవా పోస్టులు పెట్టేది. ఇదా నేర్చుకున్నది? పెట్టినోడు ధైర్యంగానే వాడాలి కదా.
ఏదో ఒకటి తెలుస్తా కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనుషులు వస్తారా, బీఆర్ఎస్ మనుషులు వస్తారా, వచ్చి మాట్లాడతారా, పగలగొడతారా? అంతకుముందే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ మీద అడ్డమైన పోస్టులు, వల్గర్ పోస్టులు పెడితేనే వాళ్ళందరూ పోయి అటాక్ చేసారు. మేమందరం ఖండించినాం, అరే మీడియా మీద ఇట్లా అటాక్ చేస్తారని. ఇంకా ఆయన చెప్తారు, ఈయన పోస్టులు పెడతారంట, పెట్టినప్పుడు అంటే ఈయనకు ఫోన్ చేసి చెప్పాలంట, మీ దానిలో పలానా పోస్ట్ వచ్చిందని చెప్తే అప్పుడు తీసేస్తారంట. ఇంకా పనిపాటం లేదు ఈయనకి. ఆ డిస్కషన్ ఎవరైనా కానీ, ఎవరి పిల్లల్ని తీసుకొచ్చినా, ఎవరి ఫ్యామిలీస్ని తీసుకొచ్చినా కూడా ఫస్ట్ నుంచి మహాన్యూస్ ఖండిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఒక బాధ్యత మీడియాకు ఉంటుంది, ఒక మంచిని, ఒక విశ్లేషణని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని మహాన్యూస్ ఎప్పుడూ కూడా అన్ని వేళలా దాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. బట్ ఈ సబ్జెక్టు విషయంలో అది అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఒక భగీరథ విషయంలో జరుగుతున్నటువంటిది అంత అది ఒక సరైనటువంటి విధానంగా లేదు. ఆ విధానం చూసినారా, భగీరథ విషయంలో జరుగుతున్న ప్రచారం విధానం బాగాలేదంట. మళ్ళీ ఈయన బాగున్న విధానం మీద బయట పెట్టవచ్చు కదా. అంత బాధ అయితే ఆయన బదులు ఆయనతో పాటు నేను పోతా జైలుకు అని చెప్పుకొని పోవచ్చు కదా. అంత బాధ ఎందుకు? భగీరథ విషయంలో చెప్పింది బాగాలేదంట, జరిగింది బాగాలేదంట. అంటే భగీరథ్ పునీతుడు, భగీరథ్ ఏం చేయలేదు, అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టిందని చెప్తే కరెక్ట్గా ఉండేదేమో. రాజకీయాలు ఎట్లా ఉన్నా, ఎవరు ఫాల్స్ కేసు పెట్టినా పోలీసు వాళ్ళు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వీళ్ళే, కేంద్ర హోమ్ మినిస్టర్ వీళ్ళే, రాష్ట్ర హోంమంత్రి వీళ్ళే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళే, అందరు వీళ్ళే కదా. అందరు ఉండగానే కదా ఎఫ్ఐఆర్ అయింది. జడ్జి బెయిల్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది. తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఏం తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంటే ఈయన భగీరథకు సపోర్ట్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇక భగీరథ్ సపోర్ట్ చేసే మెంటల్ ఆ మైండ్ ఉన్న, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఏమన్నానో కూడా సమాజమే చూసుకోవాలి. భగీరథ్ ఇది ఫస్ట్ నేరమా? అబ్బా ఏదో తప్పిసారి ఇరికిండా? కాదు కదా. చూస్తూనే ఉన్నాం, చూసుకుంటూనే వస్తున్నాం, ఎన్ని కిరికిరులు, ఎన్ని పంచాయతీలు. మరి అవన్నీ చూసినోడు ఎవడన్నా కడుపుకు అన్నంతోడు ఎవడన్నా కరెక్ట్ అని అంటాడా? ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, ఏమనాలి? చేస్తే చేసుకుని ఆయన కర్మ, సమాజం చూసుకుంటుంది. కానీ ఆ విషయాన్ని ప్రస్తావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి మొత్తం రక్తం మసులుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టెట్లా ఇవన్నీ తెర మీద తీసుకొచ్చిండు, ఎట్లా ఇవన్నీ సమాజానికి చెప్పిండు, ఎట్లా ఇదంతా జరిగింది, బండి కొడుకును అనవసరంగా జైలు వేసినట్టు ఫీలింగ్ ఉన్నారు వీళ్ళు. అన్ని కేసులు కూడా ఇట్లా స్పందించాలి, అన్ని విషయాలు కూడా ఇట్లా స్పందించాలి. అయినా వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? ఫస్ట్ రోజు వేసింటే మీకు మాట్లాడే అర్హత ఉంటుండే. ఫస్ట్ రోజు వార్త వేసింటే ఆ రోజు మొత్తం పారిపోయారు కదా. ఎవరికి భయపడి పారిపోయినరో, దేనికి లొంగిపోయినరో కానీ ఆ రోజు వార్తనే వేయలే కదా మీరెవరు. హనీ ట్రాపింగ్ అని వార్త వేసారు, ధైర్యం సరిపోయింది. కానీ ఆ మైనర్ బాలిక వాళ్ళ మదర్ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయితే కూడా వేయలేదు, భయపడ్డట్టే కదా. దాని వేయనోళ్ళు ఇది ఇప్పుడు ఈ కేసు గురించి మొత్తం సమాజానికి చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఒక్కడే పార్టీ మారిండా? ఆయన ఒక్కడే కేసీఆర్ను కేటీఆర్ని తిట్టి మళ్ళీ బీఆర్ఎస్కి పోయిండా? రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఏమన్నాడు? బలిదేవత అన్నాడు, పోలేదా? కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు పొట్టు తిట్టుకున్నారు, లాస్ట్కి పొత్తు పెట్టుకోలేదా? ఎంతో మంది ఉన్నారు కదా, ఒకటి కాదు, రెండు కాదు, ఎంతోమంది పార్టీలు మారినారు. ఒక ఆయన ఆరు పార్టీలు మారిండు, ఓ ఛానల్ అయినా. ఈయన ఒక్కటి పార్టీ మారితేనే సమాజానికి నష్టం వచ్చిందా? చాలామంది మారుతున్నారు పార్టీలు. పొట్టు తిట్టిన దాన నాగేందర్, రేవంత్ రెడ్డి దాన నాగేందర్ తిట్టిండు, దాన నాగేందర్ రేవంత్ రెడ్డి తిట్టిండు, పోయి పార్టీలో ఏరలేదా? ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరూ 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పొట్టుపోటు తిట్టిన వాళ్ళే, రేవంత్ రెడ్డి వాళ్ళని పొట్టుపోటు తిట్టినోడే. మరి వాళ్ళందరూ జైలు కాలేదా? రాజకీయాల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారిండు, తప్పే ఉన్నది. ఆయనకు అప్పుడు తప్పు అనిపించింది, మాట్లాడిండు. ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపించుకొని పార్టీ మారిండేమో. ఆయన పార్టీ మారితే ఈయనకేం నచ్చింది? ఈయనకు నచ్చింది ఏంది? ఈయన ఆస్తి ఏమన్నా తీసుకున్నాడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్? లేకపోతే ఛానల్ ఏమన్నా రాపించుకున్నాడా భయపడిపించి? జస్ట్ బండి భగీరథ్ కేసు డీల్ చేస్తున్నాడైనా ఆ విషయాలను కూడా బయట తీసుకొచ్చి పెట్టిండు. ఇదంతా ఇంత దూరం వచ్చింది. ఒక రాష్ట్రంలో 2 పార్టీలు నాశనం అయిపోయినాయి, కాంగ్రెస్ బీజేపీ నాశనం అయిపోయినాయి. ఈ ఇష్యూతో జనాలంతా తిట్టుకుంటున్నారు, వీళ్ళు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అది నాకు మంట. రాజకీయాలతో మనకేం సంబంధం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసిన దానిలో తప్పు ఉంటే ఏమన్నా దాని గురించి ప్రస్తావించు. కానీ ఆ పోల్ ఏంది? ఎవడన్నా తల తిక్కోడు అంటారు. ఇట్లా పోల్ పెడితే ఎవడు పెట్టినా కూడా తలకాయలేని అంటారు. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ పెట్టుకో, నీ మీద బుద్ధి ఉన్న పోలు పెట్టుకొని, నీ పర్సనల్ పోల్ కూడా పెట్టుకోవద్దు అన్నాడు. తిడతారు, చెప్తారు. మళ్ళీ దానికి వివరణ ఒకటి పెద్ద ఏదో తోపు పని చేసినట్టుగా, ఏదో సమాజానికి పనికొచ్చే పని చేసినట్టు నేను వివరణ ఇస్తున్నాను మాట్లాడుతున్నాడు. దీని మీద తెలంగాణ సమాజం స్పందించాలి. ఇది తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న అటాక్. ఇది తెలంగాణ మీద ఎప్పటి నుంచో జరుగుతున్న అటాక్. ఇది
తెలంగాణకు మంచి చేయాలని ఎవరైనా కొడితే వాళ్ళ మీద అటాక్ చేస్తారు సింపుల్గా. ఇక్కడ ఒక మాఫియా నిన్న చెప్తున్నారు కదా, ఇదంతా హనీ ట్రాప్ కాదు మనీ ట్రాప్ అని. మనీ ట్రాప్లో చిక్కుకున్న మీడియా ఇట్లాంటి పని చేస్తుంది. తెలంగాణ కోసం ఎవరైనా మంచి చేయాలనుకుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తారన్నమాట, వాళ్ళను టార్గెట్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.